హాయ్ ఎవ్రీవన్, రెగ్యులర్గా చేసుకునే చపాతీలని హెల్దీగా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి మిక్సింగ్ బౌల్లో వేసుకొని 2 స్పూన్స్ శనగపిండి, 1/2 స్పూన్ మెంతి పిండి, కొంచెం సాల్ట్ వేసి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేస్తూ చపాతీ పిండిలా సాఫ్ట్గా తడుపుకోవాలి. తడుపుకున్న పిండి పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి 5 మినిట్స్ పక్కన పెట్టాలి. 5 మినిట్స్ తర్వాత పిండిని మళ్ళొకసారి కలిపి చపాతీకి సరిపడా సైజులో ఉండలు చేసుకోవాలి. ఒక్కొక్క ఉండ తీసుకొని చపాతీలా రోల్ చేసుకోవాలి. నేను ఇక్కడ మధ్యలో ఆయిల్ అప్లై చేసి ట్రయాంగిల్ షేప్ ఫోల్డ్ చేసి ట్రయాంగిల్ చపాతీ చేశాను. మీరు కావాలంటే రౌండ్గా కూడా చేసుకోవచ్చు. శనగపిండి వేయడం వల్ల మనకు ప్రోటీన్ కంటెంట్ లభిస్తుంది కాబట్టి హెల్త్కి మంచిది. మీరు కావాలంటే ఇందులో పాలకూర సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు, మెంతం కూర వేసుకోవచ్చు, బీట్రూట్ కూడా తురిమి వేసుకోవచ్చు. ఇలా చపాతీలని స్టవ్ పైన ఒక తవా పెట్టి తవా హీట్ అయ్యాక చపాతీలని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్, బటర్, ఘీ కానీ అప్లై చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న చపాతీలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మెంతి పిండి వేయడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. మెంతులు డైరెక్ట్గా తినలేము కదా, చేదుగా ఉంటాయి. అందుకొరకు ఇలా పౌడర్లా చేసి పెట్టుకున్నామంటే చపాతీలోకి, కర్రీస్లోకి కొంచెం వాడుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా చపాతీలని వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఏ కర్రీతో అయినా కానీ బాగుంటాయి. ఇలా ఒకసారి ట్రై చేసేయండి, హెల్త్కి చాలా మంచిది. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే లేదా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.